తిరుమలలో రథసప్తమి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు రథసప్తమి సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారు మాడవీధుల్లో ఉదయం నుంచి రాత్రి వరకు వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఉదయం 5:30 గంటలకు సూర్యప్రభ వాహనంతో వాహన సేవలు ప్రారంభం కానున్నాయి. రాత్రి 8 గంటలకు జరిగే చంద్రప్రభ వాహనంతో వాహన సేవలు ముగియనున్నాయి. వాహన సేవలు వీక్షించేందుకు 2.50 లక్షల మంది భక్తులు వస్తారని టీటీడీ అంచనా వేస్తోంది. రథసప్తమి ఏర్పాట్లకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రథసప్తమి వేడుకలకు తిరుమల సిద్ధమైంది. ఆలయ మాడవీధుల్లో విస్తృతమైన ఏర్పాట్లు చేసింది టీటీడీ. మనం చూడొచ్చు, మాడవీధుల్లో ఉన్నాము. ఇక్కడ మాడవీధుల్లో వాహన సేవలు వీక్షించేందుకు వేచి ఉండే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకుంది. ఇక్కడ ఎండకు కానీ వర్షానికి కానీ భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఎక్కడైతే పందిళ్ళు వేయడం జరిగింది, ఈ ప్రాంతం మొత్తం కూడా మాడవీధులంతా కూడా పందిళ్ళు వేయడం జరిగింది. అంటే ఈ పందిళ్ళ ద్వారా భక్తులకు నేరుగా ఎండబడకుండా కానీ ఇటు వర్షం వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా టీటీడీ ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుంది. మాడవీధుల్లో దాదాపుగా 2.5 లక్షల మంది భక్తులు వేచి ఉంటారని టీటీడీ అంచనా వేస్తుంది. ఇందుకు గాను టీటీడీ ముందస్తుగానే ఏర్పాట్లు చేపట్టింది. మనం చూడొచ్చు, మాడవీధులంతా కూడా ఇటు గ్యాలరీల మీదుగా పందిళ్ళు వేయడం జరిగింది. అంటే ఇవి చలువు పందిళ్ళు లాంటివి, ఇవన్నీ కూడా వేసి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయడం జరిగింది. అదేవిధంగా భక్తులకు ప్రధానంగా ఫుడ్ కౌంటర్లు కూడా విస్తృతంగా ఏర్పాటు చేశారు. ఇక్కడ అన్నప్రసాదాలు ఎప్పటికప్పుడు పంపిణీ చేయడానికి టీటీడీ ఏర్పాట్లు చేసింది. అంటే రేపటి రోజున రథసప్తమి సందర్భంగా ఉదయం 5:30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కూడా వాహన సేవలు మాడవీధుల్లో దర్శనమిస్తాయి. అంటే దాదాపుగా 7 వాహనాల్లో స్వామివారు రేపటి రోజున భక్తులకు మాడవీధుల్లో దర్శనమిస్తారు. ప్రధానంగా ఉదయం సూర్యప్రభ వాహనం అత్యంత కీలకమైంది. సూర్యప్రభ వాహనంలో స్వామివారు 5:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మాడవీధుల్లో పడమర మాడవీధి, ఉత్తర మాడవీధి మలుపు వద్దకి చేరుకోగానే అక్కడ సూర్యప్రభ వాహనం మీద సూర్యకిరణాలు ప్రసరిస్తాయి. దాంతో రథసప్తమిలో అత్యంత ప్రధానమైన ఘట్టము సూర్యప్రభ వాహనము. దాంట్లో భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత వరుసగా మొత్తం 7 వాహనాల్లో రేపటి రోజున స్వామివారి భక్తులకు దర్శనమిస్తారు. మొత్తం మీద రథసప్తమి వేడుకలకు తిరుమల సిద్ధమైంది. భక్తులకు కూడా ఇబ్బందులు లేకుండా టీటీడీ ఏర్పాట్లు అయితే చేపట్టింది. కెమెరామెన్ బాలుతో శ్రీనివాస్, 10 టీవీ, తిరుమల.